మధ్యలో కొన్ని డౌన్ ఫాల్స్ ఉన్నాయి కదా, అంటే మీరు మీరు ఊహించుకుంటారు ఆ టైంలో అదే తప్పు చేశాను. ఎందుకు ఆ రీజన్ ఏంటంటారు? నేను అక్కడ మిస్ అయిపోయిన లాజిక్ ఏంటంటే, ఇది మన కెరియర్, మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్స్. చంపేయాలన్నంత కోపం వచ్చింది సార్, కానీ సార్ క్రోధాలే నిండిన లోకం రా, స్వార్థాలే అంట నీ బంధం రా. చాలా క్లిప్స్ ఉన్నాయి ఇందులో, మేము కట్ చేసుకోవాల్సి. వెనక ఒకటి చూపించారు, ముందు ఒకటి చూపించారు. బాబోయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఈయన గురించి మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన డార్లింగ్, మన రెబల్ స్టార్, మన ఇండియన్ బాహుబలి, ఆయనకు వార్నింగ్ ఇచ్చారండి. ఈయన చేతులు కట్టుకోవాలంటే ఈయన ముందు. మరి నేను కూడా చేతులు కట్టుకుని ఎంట్రీ ఇవ్వాలేమో. మాట్లాడదాం అసలు ఎందుకు అంత డేరింగ్ డైలాగ్ చెప్పినప్పుడు ఆయన మనసులో ఆయన ఫీలింగ్ ఏంటో కూడా కనుక్కుందాం. మనతో పాటు రాకేష్ భయ్య ఉన్నారు. హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? హాయ్ భయ్య, బాగున్నాను. నవరంధ్రాలు ఉనికిపోయినాయి బయటకు వస్తాక ఎలా ఉంటుంది మన పరిస్థితి అనేది ఉంది. అలానే కాదు, యాక్చువల్గా ఏంటంటే గ్రేట్ ఆపర్చునిటీ సలార్ సినిమాలో చేయడం, మన డార్లింగ్ ప్రభాస్ గారితో చేయడం. ఆ సిచ్యువేషన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కంటెంట్, అలా అది చేయాల్సి వచ్చింది. సో ఫ్యాన్స్ అందరినీ ఒకసారి నోట్ చేసుకోమంటారా? మిమ్మల్ని చేతులు కట్టుకోమన్నారు. నేను ఫ్యానే భయ్యా, నేను ఫ్యానే. నేను ఎందుకు భయపడతాను, నేను ఫ్యానేగా. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, దేవాకి ఇచ్చాడు కానీ అన్నకు కాదు అని. ఎందుకంటే ఎవరికి ఇవ్వబుద్ధి అయ్యారు. ఫస్ట్ థింగ్, సచ్ ఎ స్వీట్ డార్లింగ్, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతాం, ఆయన గురించి చేతులు కట్టుకోవడం కాదు. అదే నేను మనందరం అనుకున్నట్టే, మన దగ్గర చాలామంది హీరోలు ఉన్నారు. హీరోలకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, అన్నీ ఉంటారు. కానీ అందరు హీరోలు, ఇంక్లూడింగ్ హీరోలు, ఫ్యాన్సే కాదు, అందరూ సినిమా హిట్ అవ్వాలని కోరుకునే ఒకే పర్సన్ అంటే ప్రభాస్ అన్న. సో ప్రభాస్ అన్నకి తిరుగులేదు అంతే. ఇంకా యాక్చువల్లీ ఇండియన్ బాహుబలి, ఈ రెబల్ స్టార్, వీటన్నిటికంటే ఆయన అందరికీ డార్లింగ్. అవును. ఇంకోటి ఏంటంటే, నేను నా కళ్ళతో చూసింది. నేను మనకు ఒక ఫ్యాండమ్ మూమెంట్ ఉంటాయి ప్రభాస్ అన్న సినిమాలు అన్నీ చూసినప్పుడు. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ గారు అంటే ఆయన మామూలు కట్అవుట్ అంతా నాకు ఇంకా పెద్ద కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎఫర్ట్, ఆయన పడే కష్టం, ఆయన అంత ఫుడీ అయ్యుండి కూడా కంట్రోల్ చేసుకోవడం, ఆ బాడీ మెయింటెనెన్స్, అసలు మీరు క్లైమాక్స్లో ఎలా ఉంది అసలు అది, అసలు అలా మెయింటైన్ చేయడం. నేను అదే చెప్తున్నాను కదా, ఆ టైంలో నేను సెట్లోకి వెళ్ళిన టైంలో ఆయనకి నీ సర్జరీ అయిందని టాక్ వచ్చింది, మీరు వినే ఉంటారు. అది జరిగిన 1 వీక్ తర్వాత ఫైట్ సీన్, 2 వీక్స్, అరౌండ్ 15 రోజులు ఫస్ట్ షెడ్యూల్ ఫైట్ అయితే, మీరు మహారా ఫైట్ చూసారు కదా, కాటన్ ఫైట్, అదంతా కూడా ఆయనకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు చేశారు. ప్రతి పాయింట్, ప్రతి కీన్ అబ్జర్వ్ చేసుకుని ఇలా చేయాలంటే 4 సార్లు ప్రాక్టీస్ చేసి ప్రతి మూమెంట్ చూసుకుని ఏ లెంగ్త్ ఉందో, ఎవరికి ఎక్కడ హట్ అవ్వకుండా అంత చేయడం. అసలు నేను అక్కడి నుంచి ఇంకా పెద్ద ఇదైపోయాను, బా ఇది కదా హీరో అంటే ఇంత కష్టపడతారా, మనం ఏదో చూసేసి అందులో ఇలా ఉంది, ఇందులో ఇలుక్కుంది, ట్రోల్స్ చేసి అని చేస్తారు కొంతమంది. అని నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి. బట్ ప్రభాస్ గారిని అయితే నాకు తెలుసు ట్రోల్ చేసే ముందు కూడా, అరే ఎందుకు ప్రభాస్ని చేయడం అనుకుంటూనే, ఇంకా తప్పదు కదా, మనకి బ్రెడ్ అండ్ బటర్ ఇదే కదా అని చేసేస్తారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన చేయబుద్దేమో వాళ్ళకి కూడా. అవును, అవుట్ సైడ్ ఆయన బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తే మాత్రం చేయలేరు మ్యాక్సిమం. అండ్ నార్మల్గా మేము ఆ 3 గంటల సినిమా 2 గంటల 55 నిమిషాలు 52 నిమిషాలు ఉంది. ఆ సినిమాకి వెళ్ళినప్పుడే ఒక వరల్డ్లోకి వెళ్ళాం, ప్రతి ఒక్కరు చెప్పేది బయటకు వచ్చిన తర్వాత, ఒక వరల్డ్లోకి వెళ్ళి వచ్చాం, అమ్మో అసలు అనే వరల్డ్ అని చెప్పి అన్నారు. బట్ మీరు ఎన్ని రోజులు అంటే ఆ వరల్డ్? నేను లేనండి, నేను సినిమా చూసినప్పుడు వరల్డ్ అనుకోలే. అంటే మీరు సినిమాలో రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ డే నాకు ఈ అవకాశం వచ్చాక నేను సెట్లోకి వెళ్ళినప్పుడు చూసిన వరల్డ్కే 20 రోజులు తేరుకోవడానికి పట్టింది నాకు. అంటే ఏంటి, ఎవ్రీ డీటెయిలింగ్ ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్తే మనం అనుకుంటాం ఇక్కడ ఈ లైట్ పెట్ట, ఇది పెట్ట, అన్నిటికీ డీటెయిలింగ్ ఉంటుంది. ఇంకోటి ప్రతిదీ యూజ్ చేశారు. మేము అనుకుంటాం ఇదేంటి, ఇక్కడ ఎందుకు ఈ స్టాండ్ ఎక్కడ పెట్టారు, దీనివల్ల ఏంటి యూజ్, కొట్టినప్పుడు అది పడిపోద్ది. అలా ప్రతి పాయింట్లోనూ ఆ కాటన్ విగ్రహం ఉండేది, దాని వెనకాల చిన్న రూమ్ అంటే చిన్న, అక్కడే కూర్చునేవాడు నేను. ఇది జరుగుతుంటే మేము రాగానే, అమ్మ ఈ సినిమాతో బ్రేక్ రావాలని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చో. అదంతా
ఎవ్రీ మూమెంట్ డీటెయిలింగ్ కూడా ప్రతిదీ యూజ్ చేశారు. అంత పెద్ద సెట్ అదో ప్రపంచం. నాకు బయటకు వచ్చాక మేము 20 రోజులు అరౌండ్ అక్కడ చేసి బయటకు వచ్చిన తర్వాత ఏంటిది ఇంక బయట ఎక్కడైనా చేస్తుంటే అవును సలార్ సినిమా అంటే అక్కడే కదా, అంటే మాకు తెలిసింది అదే కదా మా సెట్. సినిమా చూసాక ఆ సీన్స్ కూడా నేను చేశాను. అంటే కాన్సారా కింగ్డమ్ ఉంటుంది కదా, అక్కడ కూడా నేను చేశాను. బయటకు వచ్చాక అమ్మా ఏంటి ఇంత పెద్ద సెట్టు, ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు, ఏం సినిమా తీస్తున్నారు వీళ్ళు, ఓ రేంజ్లో ఉంటుందేమో అని. బట్ ఆ ప్రపంచం, నేను చూసిన ప్రపంచం ఇది కాదు, ఇంకా పెద్దది. అది ఫస్ట్ టైం నేను అప్పుడు ఎక్స్ప్లోర్ చేయగలిగాను. అది గ్రేట్ మూమెంట్ నాకు నిజంగా. అంటే మొత్తం RFC అయినా మీరు చేసిందంతా? నేను చేసింది సినిమా కూడా 80% RFC. మీరు బయటికి ఏమన్నా లొకేషన్స్కి వెళ్ళారా అట్లా? లేదు, ఆ పరిసర ప్రాంతాలే, ఇంకా బయట ఎక్కడ లేదు. కాటేరం సెట్లో మీరు ఇందాక అన్నారు కదా ఇది ఎందుకు పెట్టారు, ఎవరికి క్లారిటీ ఉండదు. మేబీ ఆర్ట్ డైరెక్టర్కి లేదు, మనకి ఉంటుంది, సెట్లోకి వెళ్తే ఉంటుంది, కానీ ఎందుకు పెట్టుంటారు, యూజ్ చేయరేమో కదా, ఇంత చిన్నవి ఎందుకు అనుకుంటాం. అవి కూడా అవి పడితే అవి లేస్తే దానికి కూడా అవి కూడా ఒక ఆబ్జెక్ట్స్ అనమాట సెట్లు. అది గ్రేట్ థింగ్. సో మీ జర్నీ గురించి ఒకసారి వెళ్ళిపోతే, అసలు మీ హార్డ్ వర్క్ అనేది నేను ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. మీది 4 years బ్యాక్ ఒక వీడియో ఉంటుంది కదా యూట్యూబ్లో, అది షార్ట్ షోరీల్ నాది. బట్ భలే ఉంటుంది అది, ఆ జర్నీ అంతా. సీరియస్లీ బిగ్ బాస్ లో ఎండ్ లో వీడియో వేస్తారు చూడండి, దానికి 5 times ఇంపాక్ట్ ఉంది అనమాట. చాలా బాగా చేశారు. సో మీ హార్డ్ వర్క్ అంతా కనిపించింది. అంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా, మీ యంగ్ ఫేస్ కట్ నుంచి. అంటే మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఏమైందంటే, ఒక సినిమా కోసం వాళ్ళు సన్నబడు, నేను కొంచెం ఇది ఉంటాం కదా, సన్నబడు అంటే ఇప్పుడు మీలా తయారవమంటే మంచి క్యారెక్టర్ ఉందని ఒకళ్ళు చెప్పారు. అయింది ఒక 3 months, నేను అన్నీ రెడీ అయిపోయి వెళ్ళా. ఆల్మోస్ట్ మీలాగే ఉన్నా, సన్నబడు చాలా బాగుంటుంది అది ఇదని చెప్పారు. నేను ఆల్మోస్ట్ మీలా తయారై వెళ్ళా. తీరా వెళ్ళేటప్పటికీ ఆ డైరెక్టర్ ఏమన్నారంటే, అదేంటి ఇలా అయిపోయావు అని అడిగారు. అన్న అప్పుడు మీరు సన్నబడమని చెప్పారు. కాదు తమ్ముడు, నువ్వు అలాగే ఉండాలి. ఆ చబ్బీ లుక్తో ఉంటే ఇండస్ట్రీకి ఆ స్పేస్ ఉంది. ఆ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అరే ఇలా అయిపోయావు, దీంట్లోనే తీసుకుందాం అనుకున్నాను. సరే నెక్స్ట్ సినిమా చూద్దాం అని నాకు మైండ్ పనిచేయలే, ఏంటిది అనుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ 2-3 వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే, నువ్వు నీలా ఉండు, వచ్చే అవకాశం నిన్ను చూసి రావాలి తప్పించి నీ పర్సనాలిటీకి లేకపోతే నిన్ను ఒక తయారైపో అంతేం లేదు కదా, ఇంకా నువ్వు స్టార్టింగ్లోనే ఎందుకు అంతంత చేయడం, ఓకే ఫైన్ నేను ఇది అనే టైప్లోనే ఇంకా స్టార్ట్ చేశాను. అలాగే అవకాశాలు వచ్చాయి. ఇంకా దేవుడి దగ్గర అందులో కూడా రకరకాల గెటప్స్, రకరకాల స్లాంగ్స్ పర్టికులర్గా స్లాంగ్స్ ఏంటంటే, నాది గోదావరి జిల్లా. మాకు మాట్లాడినప్పుడు నోడుదలు కొంచెం ఉంటుంది, కొంచెం ఏదో. మాది గోదావరి జిల్లా. ఎక్కడ మీది? గోదావరి, రాజమండ్రి. మాది కాకినాడ అన్నమాట. అవునా? దగ్గర బాగా ఉంటుంది. ఒకటే నీళ్ళు కదా. ఒకటే నీళ్ళు కదా. అయితే ఏమైందంటే, నేను చేస్తున్నప్పుడు మాకు మాట రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అవతలకి అర్థం అవుతుంది. నేను మాట్లాడుతాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశాను చెప్పాను కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చెప్తున్నప్పుడు మాట రోల్ అవ్వకూడదు. అప్పుడు స్పష్టంగా, అప్పుడు నాకు కొంతమంది వాయిస్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. న్యూస్ పేపర్లో చదువు, కొంచెం వాయిస్ మాడ్యులేషన్స్ చేంజ్ అవుతాయి, అది ఫైన్ ఓకే. అలా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అలా ఫస్ట్లో ఇది మాట్లాడడానికి చాలా కష్టపడుతూ అంటి మాట్లాడేవాడిని. అంటే ఫస్ట్లో మీతో మాట్లాడడానికి చాలా కష్టపడుతూ ఇలా వచ్చేది, అది కంట్రోల్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు సమ్వాట్ బెటర్. కానీ ఎవరైనా జిల్లా వాళ్ళు కలిసినా, కొంతమంది ఏమైనా కొత్తగా స్లాంగ్ ట్రై చేద్దాం, గోదావరి స్లాంగ్లో చెప్పు, నేను తెలంగాణ స్లాంగ్లో కూడా చెప్పు. బ్యాకర్ ఇన్ ద బ్యూటీ అని అన్నపూర్ణ వాళ్ళది ఒక సిరీస్ చేశాను, అందులో నేను తెలంగాణ స్లాంగ్లో చెప్తా. మీకు ఎప్పుడైనా ఉంటే ఆహాలో ఉంది చూడండి, అది తెలంగాణ కూడా, అది వాళ్ళ డైరెక్టర్ కూడా, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, లాంగ్వేజ్ తెలిసిపోద్ది. అది కూడా వాళ్ళు తీసుకున్నారు, బాగుందని అన్నారు. అది కూడా గట్టిగా వెళ్ళే వ్యూస్ కూడా. సో దాన్ని బట్టి ఓకే నేను అదర్ స్లాంగ్ కూడా చేయగలను. ఈ అనురాగ్ పాలుట్లా అని చెప్పాక ఐ డ్రీమ్లో వర్క్ చేసినప్పుడు అతను నాకు కొత్త ఏమైనా ఉంటే తను ట్రై చేసేవాడు. బ్లైండ్ డేట్స్ అని కొంచెం గుడ్డోడు దాని ఏదో అంటారు, ఒక ప్యాటర్న్ ఆఫ్ కనిపించదు కానీ ఒకలా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలిసి అలాంటి వీడియోస్ కొన్ని, ఒక లాంగ్ రన్లో కంటిన్యూగా డైలాగ్ చెప్పే వీడియోస్, ఇలా రకరకాలు మాకు ఏది నచ్చితే చేసేవాళ్ళం. అలా నాకు ఆ స్లాంగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిందనమాట. అలా ఇంకా వెబ్ సిరీస్లకు వచ్చాక తమాడా మీడియాది చెప్పాను కదా, మీ త్రూనే కొంచెం నాకు నెక్స్ట్ స్టెప్ అనేది తమాడా. ఎందుకంటే శ్రీహర్ష బస్వా నాకు ఫ్రెండ్ అనమాట. ఇక్కడే ఇదే లొకేషను, నేను ఈ స్పాట్లో డ్రెస్ మార్చుకుని బయట చేసాం చిత్రం అనే సిరీస్. అప్పుడు పెళ్లిగోళ్ళ టీంలో ఒకళ్ళు చూసి దాంట్లో పెళ్లిగోడ 2లో ఇచ్చారు. చందు సాయి ఉన్నాడు కదా, చందు సాయి నేను
మా ఇద్దరు కాంబినేషన్ అనమాట. సారీ కొంచెం కాఫ్ ఉంది అందుకే ఇది వస్తుంది. అయ్యో. సో అది చేశాక ఈ ఆఫీస్లోనే ఒక సిరీస్ స్టార్ట్ అయ్యి వాళ్ళు పిలిచారు. ఆల్మోస్ట్ తమడా వాళ్ళ దగ్గర నుంచి ఒక 8-9 వెబ్ సిరీస్లు చేశాను. ఇప్పుడు రీసెంట్గా నేను సలా స్టార్ట్ అయ్యాక ఒక 12 to 15 months నేను ఏది చేయలేక కంప్యూటర్ డేట్స్ క్లాష్ అయిపోతుంటే వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళని మనం వదులుకోలేం. అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఈ గీతా సుబ్రహ్మణ్యం 3rd season అందులో చాలా మంచి రోల్ చేశాను. అది అద్భుతమైన రోల్ అది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కమిట్ అవుతున్నాను అనమాట. సో సో అంటే డేట్స్ క్లాష్ అవుతాయి అంటున్నారు కదా, మొత్తం ఎన్ని డేస్ అక్కడ ఎన్ని డేస్? అది ఒక 25 to 30 days పైన చేశాను. 30 days పైనే చేశాను. ఇంకా అంటే ఫైట్ ఉంటాను, కొన్ని వీళ్ళు ఇరిటేట్ చేసే సీన్స్ ఉంటాయి. ఫైట్లో మాకు సెపరేట్ ఫైట్ బిఫోర్ అమ్మాయిని తీసుకొచ్చే ఉన్నాయి కదా, అక్కడ విష్ణు గారు ఉన్న క్యారెక్టరైజేషన్ అంతా మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా, మీరు ఉంటారు. విష్ణు వజ్రాంగ్ శెట్టి అతని పేరు, కన్నడ ఆర్టిస్ట్. అతను వన్ ఆఫ్ ద హీరోగా కూడా చేస్తున్నాడు. అతనున్న ఆల్మోస్ట్ పార్ట్స్ నేను ఉంటాను. కాకుండా నాకు చిన్న చిన్నవి అంటే ఈ బిఫోర్ నాదో డైలాగ్ అంటే నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను ఆ టైప్లో ఉంటుంది కదా, అప్పుడు చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్గా తీసింది. ఆ అవకాశం కూడా వచ్చిందనమాట సెపరేట్గా. ఓకే, అంటే మేము RRలో చూసిన తర్వాత కొన్ని ఇప్పుడు అదే ఇప్పుడు ఆ కాటేరమ్మ ఫైట్, ఆ పాపను తీసుకురావడం, అక్కడ ఒక ఎమోషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ RRతో. మీరు సెట్స్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆ ఎమోషన్ ఎలా బిల్డ్ అయింది మీకు? మీరు నమ్మండి నమ్మకపోండి 80% మాకు ఆ ఫీల్ వచ్చింది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ అన్న. అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మాకు సీన్ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్లో డైలాగ్ చెప్తుంటేనే అబ్బా ఇది ఇంత దారుణంగా ఉందా, అమ్మాయి ఇంత ఇలా తీసుకెళ్తున్నారు అమ్మాయిని, అది నేను చేస్తున్నాను, నేను ఎలాంటిరా మీరు అని టైప్లో చెప్పాలి. అది చెప్తుంటే ఒక రకమైన అమ్మాయి ఇంత ఇందంటే ఏదో ఒకటి చేయాలి వెళ్ళినాయి, అది ఎవరు చేస్తున్నారు, ప్రభాస్. ఆ ఎక్సైట్మెంట్ అక్కడ అలాగే ఉంది. మాకు RRతో ఉంచుకోమని. నెక్స్ట్ యాయ్ యాయ్ అది వచ్చినప్పుడైతే మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రశాంత్ సార్ మధ్యలో నిలబడి చెప్పించారు. ప్రకాష్ అని తన కోడేట్ ఉంటారు అనమాట. వాళ్ళు అరిచి అంతే గట్టిగా అరిచి ఆ ఫీల్ తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు, ప్రశాంత్ సార్కి పిల్లలంటే చాలా ఇష్టం, చాలా జాగ్రత్తగా చెప్తారు. అందరికీ ఒకలాగే చెప్తారు, వాళ్ళని కొంచెం క్యూట్గా ఇది ఇలా కాదు ఇలా చెప్పాలో చెప్పిస్తారు. జూనియర్స్తో ఎలా ఉంటుందంటే కొంతమంది 100 మంది గ్యాదర్ అయితే 10 మంది అటు ఇటు దాక్కుంటారు, తెలుసు కదా మీకు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం ఆ స్టెప్స్ ఇలా కొట్టేది అరౌండ్, అది అద్భుతం నిజంగా. మేము ఫీల్ అయ్యాం నిజంగా. నాకు RRలో చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది. అంటే ఇంత ఈ రేంజ్లో చూపించారా, బిఫోర్ మేము అలాగే ఫీల్ అయ్యాం. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఓకే, నైస్ అండి. యాక్చువల్లీ యాయి యాయి ఒకటి అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం దుమ్మిరేపేశారు కదా. బాబోయ్, నాకు నేను సినిమాలో మీ బెస్ట్ మూమెంట్స్, నా బెస్ట్ మూమెంట్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్లో చెయ్యి ఇలా బిగిస్తుంటే సౌండ్ వస్తుంది, అది అసలు ఏం ఐడియా. ఇంకొక బెస్ట్ రైటింగ్ అనిపించింది, ప్రభాస్ గారు వచ్చి పృథ్వీరాజ్ గారిని తీసుకెళ్దాం అన్నప్పుడు మదర్ వద్దనడానికి వస్తుంది అని నేరేషన్ వస్తుంది. మదర్ వచ్చి అది అనేప్పటికీ మేక్ సౌండ్ వస్తుంది. అసలు నేను ఆ సీన్ జరుగుతుంటే నేను ఆ షూట్లో ఉన్నప్పుడు చూశాను నేను ఆ సీన్. ఇదేంటి ఇలా మేకులు కొడుతున్నా అది జరుగుతుంది చూస్తున్నారు, చూసి ఇలా వచ్చి తీసుకెళ్ళి అని చెప్పారు ఆవిడ. నేను చూశాను, ఏంటిది నేను చూసి చెప్పారు అనుకున్నాను, ఏదో చిన్న మాంటాజ్ లాంటిదేమో అనుకున్నాను. సినిమాలో చూసాక అది ఆ మేకులు కొట్టేసి గుర్తుకు రావడం చేయడం, వా ఏం మేకింగ్ రా బాబు అనిపించింది. అసలు అద్భుతం. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ నేను చూసింది సినిమాలో చూసినప్పుడు నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను. అవును, మీకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి ప్రతి సీన్కి. ఎంత మీకు అంత వాళ్ళు ఇచ్చేస్తారు. ప్రశాంత్ సార్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికి ఇంజెక్ట్ చేస్తారు. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్, ఆయన దాంట్లో క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి మీరు ఆడిషన్ ఇచ్చారు, మీ ఆడిషన్ నచ్చింది, ఆ క్యారెక్టర్ మీరు సరిపోతారు అనిపించింది, తీసేసుకుంటారు. మీరు ఎక్కడ పని చేశారు, మీరు జర్నలిస్టా లేకపోతే ఇలా యాంకరా, ఏమీ అనవసరం, ఆయన నాకు పెర్ఫామ్ చేయగలుగుతాడు, నాకు యాక్టర్ సరిపోతాడు. అది చాలా అదృష్టం అనుకో ఒక రకంగా. ఎందుకంటే అలా తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కొంచెం ఏంటంటే అన్ని రకాలు, నేను పర్టికులర్గా నాకు ఒక క్యారెక్టర్కి వెళ్తే సరే అమ్మా రేపటి నుంచి షూట్ అని చెప్పి లాస్ట్ మూమెంట్లో సార్ ఎందుకు సార్ తన పదులు ఇతను పెట్టుకుంటే కొంచెం జనాలకు తెలుసు కదా సార్ అంట, నేను ఇంకో సినిమా చెప్తానమ్మా, ఆ ఇంకో సినిమా 6 నెలలు మనకి ఏముండదు ఆ పర్సన్ ఆ డైరెక్టర్తో. అలా చాలా లాస్ అయిపోయాను, చాలా మిస్ అయిపోయాను.
ఇది ఆయన అలా తీసుకోవడం అనేది ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నా. అది గ్రేట్ ఆపర్చునిటీ. సో ముందు మీరు చేసింది డిఫర్ దోపిడీ కాబట్టి ఫస్ట్ ఫిల్మ్ మంచి రోల్ అది, ఎందుకంటే ముగ్గురు ఇప్పుడు మీతో పాటు ఉన్న ముగ్గురు హీరోలు ఎక్కడ ఉన్నారు? నవీన్ పోల్శెట్టి గారు, సందీప్ కృష్ణ, వరుణ్ సందేశ్ గారు. సో అలాంటి రోల్ చేసినప్పుడు మీది చాలా మంచి కామెడీ ట్రాక్ అంతా మీది భలే ఉంటుంది, ఆ బాంబ్ సీన్. సో మీరు అలాంటి రోల్ చేసినప్పుడు మధ్యలో కొన్ని డౌన్ ఫాల్స్ ఉన్నాయి కదా, అంటే మీరు మీరు ఊహించుకుంటారు ఆ టైంలో అదే తప్పు చేశాను. ఎందుకు? ఆ రీజన్ ఏంటంటారు మీకు మధ్యలో? అదే నాకేంటంటే ఇక్కడ ఏమీ తెలియదు. మా ఫాదర్ టీచరు, ఆయన ట్యూషన్స్ చెప్తారు. 53 years నుంచి ట్యూషన్స్ చెప్తున్నారు, ఓన్లీ 10th class చెప్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ టీచర్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం ఉంటుంది. మా బ్రదర్స్ అందరూ కూడా, మా బ్రదర్ చూసుకుంటాడు, ఇంకో అన్నయ్య సాఫ్ట్వేర్, అంతా ఒక సంబంధం లేని ఒక మిడిల్ క్లాస్ నార్మల్ ఫ్యామిలీ. నాకు ఒక్కడనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరుకుతున్నాను, నేను ఒక్కడనే. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేయాలో తెలియదు నాకు. డిఫదోపిడి వచ్చింది. కొంతమంది అంటారు నువ్వు లీడ్గా చేసావు, ఇంకా హీరోగా ట్రై చేయి. హీరోగానా? అదేంటి ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, నేను హీరో ఏంటి అంటే, అలా కాదు, నువ్వు సన్నబడిపోయి ఫిజిక్ మెయింటైన్ చేస్తావు. ఇవన్నీ ఎక్కడ వర్కౌట్ అవుతాయి అంటే, దానికి సంబంధించిన ఫుడ్ కానీ, దానికి సంబంధించిన కేర్ తీసుకోవడం, ఈ లోపు మెయింటెనెన్స్లన్నీ చూసుకోవడం. ఫినాన్షియల్లీ మిడిల్ క్లాస్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, కష్టం. సరే వచ్చి చేసుకుందాం. కొంతమంది ఏమో లేదు ఆ క్యారెక్టర్ నీకు సెట్ అవ్వదు, ఎవరైనా వెల్ విషెస్ అయితే. నేను అక్కడ మిస్ అయిపోయిన లాజిక్ ఏంటంటే, ఇది మన కెరియర్, మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్స్, పేర్లు కాదు కానీ వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్స్. ఆ మిస్ అయిన మూవీస్ వాళ్ళల్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు పోయింది అంతే, ఇంకేం చేయను. అప్పుడు తెలియక నేను ఏంటంటే, ఇది మధ్యలో ఒక రీమేక్ సినిమా కోసం ఒక 6 months వేస్ట్ అయింది. లాస్ట్లో వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్తున్నాం, అమ్మ ఏమనుకోద్దని చెప్పి అది పోయింది. ఆ టైంలోనే కరెక్ట్గా ఈ సినిమా చూపిస్తున్నామా, అది నాకు వరుణ్ సందేశ్ రిఫర్ చేశాడు. ఆ డైరెక్టర్ గారిని పరిచయం చేశాడు. ఆ డైరెక్టర్ గారు ఏమో నాకు సినిమా చూపిస్తున్నామా ఇచ్చారు. అది అయింది. తర్వాత కృష్ణగాడి వీరప్రేమలో చిన్న రోలు, అంటే ఫస్ట్ 3 scenes అన్నారు, తర్వాత ఏదో ట్రిమ్ అయింది, చిన్న రోలు. తర్వాత వాళ్ళదే లై అనే సినిమా డైరెక్టర్ గారిది, హైపర్ అని ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అలా చేసుకుంటూ వెళ్తున్నా. గరుడ వేగాలో మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇంక మధ్యలో ఈ తమాడా మీడియా టచ్ అయిన తర్వాత వీళ్ళతో రెగ్యులర్గా ప్రాజెక్టులు చేయడం, నాకు ఈ ఆఫీస్ అని వెబ్ సిరీస్ మీరు చూసే ఉంటారు విఐవి యాప్లో, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళా. నెక్స్ట్ ఈ లాక్డౌన్ పడింది. లాక్డౌన్ తర్వాత మళ్ళీ సలార్. లాక్డౌన్ పడి నాకు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత సలారు ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది అనమాట. మధ్యలో చేసిన వెబ్ సిరీస్ కూడా తమిళ మీడియావే. అహనా పెళ్ళంట అని రాజ్ తరుణ్ గారిది, అవి కూడా వీళ్ళవే. సో అలా యాక్చువల్లీ లాక్డౌన్ అందరికీ ఒక మార్పు తెస్తే మీ కెరియర్లో మార్పు తెచ్చింది అంతే. అదే నేను అనుకునేవాడిని, ఆర్టిస్ట్గా మాస్క్ పెట్టుకుని ప్రపంచంలో అబ్బాయి ఆర్టిస్టా అనుకునే రేంజ్ తిరగాలని గట్టి కోరుకున్నాను అనుకుంటా. 2020లో మొత్తం ప్రపంచం అంతా మాస్కులు పెట్టుకున్నారు, ఎవడెవడ గుర్తుపట్టలేదు. అది సో ఇందాక ఏదో సినిమాలో కృష్ణగాడి వీరప్రేమ కాదో సంథింగ్ ఏదో ట్రిమ్ అయ్యింది కొంచెం, నేను అనుకున్న కొన్ని డైలాగ్స్ అన్నారు. ఈ మూవీలో ఏమన్నా ట్రిమ్ అయిన? లేదండి. నేను చేసిన ప్రతి పాట ఉంది. అది కాకుండా ఏంటంటే ట్రిమ్ అయితే ఎడిట్ అవ్వలే. అంటే ఇప్పుడు సీన్ తీసినప్పుడు మోంటాజ్ లాగా చిన్న బిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఇనీషియల్ స్టార్టింగ్ వచ్చినప్పుడు పృథ్వీరాజ్ గారితో నేను ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తే వజ్రాంక్ విష్ణు క్యారెక్టర్ వెళ్ళి మాట్లాడి ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా తీసి డైరెక్ట్ పెట్టారు. అది బట్ ఇట్స్ ఓకే. అది అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ కన్వే అవ్వాలి కదా ఆడియన్కి. సో ఆ రకంగా కన్వే అయిపోయింది. సో జనరల్గా మీరు ఆడిషన్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అసలు ఆడిషన్ ఎలా ఇస్తూ ఉంటారు? అంటే వాళ్ళు ఏమన్నా చెప్తూ ఉంటారా ఇది చేయాలని చెప్పి, లేదంటే మీకు వచ్చింది చేయమంటారా, ఎలా? అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాంబేలో కొన్ని షాట్లు ఇచ్చాను. బాంబేలో ఆడిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు సీన్ ఇస్తారు మనకి, సీన్ ప్రిపేర్ చేయమంటారు. మన తెలుగుకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక సీన్ పేపర్ ఇచ్చి కంటెంట్ ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్స్. వాళ్ళు ఆల్రెడీ మన కాలేజ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్న వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ చెప్తారు మాకు. నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన కొత్తలో ఎలా ఉండేదంటే, అమ్మ నీకు వచ్చింది చేయమన్నారు. నా బాధ ఏంటంటే, నాకు వచ్చింది చేస్తా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎమోషన్ సీన్ చేశాను, మీరు యూర్ లుకింగ్ ఫర్ ఏ కామెడీ రోల్, లేదు ఎత్తు వద్దులే అనుకో. ఆబ్వియస్లీ కదా, నేను ఎమోషన్ చేసి ఉంటే ఎమోషన్ అనేది ఇక్కడ లోపల ఉండేది వచ్చేస్తుంది. కామెడీ అనగానే మనం అవతల నవ్వించగలగాలి. ఒక కెమెరా రన్ చేస్తున్న పర్సన్, అట్లో ఉన్న పర్సన్, ఎవరు ప్రతి ఒక్కళ్ళు అరే భలే ఉంది అనిపించగలగాలి. అది మనం అనిపించడానికి ఏం చేయాలి?
అది వాళ్ళు చెప్పాలి ఇది ఇలా చెయ్యమ్మా అని. అప్పుడు ఇంక నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే నాకు మీ సిచ్యువేషన్ ఇవ్వండి సార్ నేను చేస్తాను. అలాగే నీకు వచ్చింది చేయి, నువ్వు రెగ్యులర్ చేసేచ్చే. రెగ్యులర్ చేసేదంటే ఇంకా రకరకాలు చేస్తుంటాం కదా సార్, మీరు సిచ్యువేషన్ ఇవ్వండి నేను అది ప్రాక్టీస్. అప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్ వచ్చింది చేయమ్మా ఎక్స్ట్రా చేయకు, అవి కూడా ఉన్నాయి. అవమానాలు అంటే ఓకే వాళ్ళకి టైం ఉండదు, రమ్మంటారు, ఎవరో రెఫరెన్స్ ఇస్తారు, సరే రా ఒకసారి రా అంటారు, తీసుకుంటారు. ఆ ఆడిషన్ క్లిప్ కూడా పట్టించుకోరు. నాకు తెలిసిన విషయం, నేను అలా చాలా చోట్ల లాస్ అయ్యా. బట్ ఎలా ఉంటుందంటే చెప్పలేం. కొన్ని ఇప్పుడు డీ ఫర్ దోపిడీ చెప్పాం కదా, నేను ఏదో మూవీ ఆడిషన్కి వెళ్తే బంగారు కోడి పెట్టాను సినిమాకి వెళ్తే అక్కడ అసిస్టెంట్ రైటర్ గోపి అని అసోసియేట్ సమ్ అసిస్టెంట్ రైటర్ కమ్మది, అతను డీ ఫర్ దోపిడీ రాజన్ డీకే వాళ్ళు ఏదో ఒక చబ్బీ లుక్లో ఉన్న పర్సన్ కోసం చూస్తున్నారంటే నా ఫోటో పంపించాడు. ఓకే, పంపిస్తే అది ఓకే అయింది నాకు. ఇక్కడ నేను ఆడిషన్ ఇచ్చాను కదా, ఇది నాకు అవ్వలేదు, అది ఓకే అయింది. ఇప్పుడు ఆ గోపి అనే పర్సన్ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, నా ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్గా మీది కూడా అనమాట. అలా మనకి ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. అయినా మీరు అంత ఇంపాక్ట్ కలిగించకపోతే అతను గుర్తుపెట్టుకోడు కదా మిమ్మల్ని కూడా. ఆడిషన్ మంచి ఆడిషన్ ఇచ్చాను వాళ్ళు చెప్పినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడే తీరు కూడా ఉంటుంది. నేను మీ దగ్గర వచ్చి మిమ్మల్ని అడిగేదా అమ్మా అన్నం పెట్టవాంగా, అమ్మా అన్నం పెట్టమా, అన్నంకి తేడా ఉంటుంది కదా, ఆ డిఫరెన్సియేషన్ చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సిచ్యువేషన్ అడిగి అప్పటికప్పుడు అల్లుకుపోయి ట్రై చేస్తున్నా. అలా కొన్ని సీన్లు చేసి నేను అలా చేసిన సీన్ చూసే ఆడిషన్ చూసే నాకు సలార్లో వచ్చింది. ఏం చేశారన్న ఒకసారి? అంటే వాళ్ళు చూసిన ఆడిషన్ ఏంటంటే నేను ఏదో విలేజ్లో పెట్టుకోవడమే కూర్చుని బ్యావర్స్ గ్యాంగ్ ఉంటారు కదా. ఓకే ఓకే, మీరు మన ఎలాగా గోదావరి జిల్లా కదా, సో మనకి చెరువు గట్ల దగ్గర కూర్చుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేస్తారా ఒకటి ఆడిషన్? ఇప్పుడు మాకు ఒకటి చేసి చూపిస్తారా? అంటే ఆడిషన్లు ఎలా చేస్తారో మేము ఇక్కడ లైవ్ లో చూడాలి. షూర్ డెఫినెట్గా. ఇప్పుడు చేయనా? ఇప్పుడు చేస్తానండి. యాక్షన్ చెప్పయ్యా, బాగుంటుంది. ఓకే ఓకే, యాక్షన్. ఈరోజు కాలేజ్ లేదట్రా, గుంటలన్నీ ఎక్కడ నిలబడి దండ మీద ఉంటే ఎవడదో ఒకటి వేసుకొచ్చాను, పెట్టేస్తుంది గడ్డారు. ఇది అవుతారా బాబు, కాలేజీ మొత్తం కవర్ చేస్తుంది. ఇక అంటే కొంచెం పక్క జరుగుతా, చిన్న పిల్లలు కూడా కనిపించట్లేదు. చిన్న రే అది మన ఆత్రేయపురం వెంకటేశ్వర అడుగుతూ చచ్చిపోదు కదా, దీని అమ్మాయి 4 లక్షల రూపాయలు వడ్డీ తీసుకున్నాడు రా, పూతరేగ వ్యాపారం పెట్టుకుంటాను, రూపాయి వడ్డీ లేదు, దీని డాక్టర్ చదివి చేస్తున్నాడు. ఇది కూడా బాగుంటుందిరా, చిన్నప్పుడు గోగేసి ట్రై చేస్తుందాం. ఇంకా సత్యవతి ఏం మరి సినిమాకి వెళ్దామా? ఈడియట్ట తడి మట్టం కాదు, సాయంత్రకాలం డబ్బులు వెళ్దాం. నిన్ను మీ నాన్న సార్ వెనకాల కానిస్టేబుల్ ఒక కాముకుంటా, అక్క లేదక్క మా చెల్లెక్క చూడక పోలి కూడా ఒకలాగా ఉంటాయి, వెళ్ళిపోతావు రేపు 10 అక్క కోపం అవుతుంది. ఏ మాటగా అనరాబ్బాయి, కానిస్టేబుల్ కూడా మంచిగా ఉంటారా బాబు. నేను చిన్నప్పుడు మా నాన్న గోగేవాడు, వెళ్ళి కూతున్నాక లైన్ వేసేదిరా, వరుస మాట్లాడుతుంది వదిలేహాను. గోలకంగానే పెద్దని పాట వేసుకో. టైంలో ఎంటి వాడు జైపోతుంది, ఎక్కడ పడ్డారు కొడిచేవాడు. ఇప్పుడు అంటే ఇల్లు మీద పడిపోతున్నారు. ఒరే ఇంటికి ఫోన్ చేస్తుంది, గామ్ముండే ఏటే రాత్రి రాలేదనా, ఈ వ్యాపారం కదా, పెట్టుబడెట్టు అన్ని దగ్గర నుండి చూసుకోవద్దు. ఎగుమతులు దిగుమతులు అవన్నీ ఉంటాయి కదా. ఏటు నుంచి మీ సెల్లు వచ్చిందంట, మీ నాన్న వచ్చాడంట, మీ సెల్లు వచ్చిందంట. అదేటే నాన్న గురించి చెప్తావు, సెల్ గురించి చెప్పు. మీ నాన్న వెళ్ళే ముందు 1 లక్ష రూపాయలు వడ్డీకి ఉన్నాను. అదేటే ఏం చేసినా నీ గురించే కదా, నేను బాగా చూసుకోవడానికే కదా నా ప్రయత్నాలన్నీ. సరే ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకని ఎక్కువ చెప్తే బాగోదు, నైట్ కూలెట్టు రెడీగా ఉండు. చిన్నప్పుడు గోరం చేస్తా ఉంటుంది ఇది. ఒక్క చిన్న పాటలో చేశానంటే చాలా సీక్వెన్స్లు యాడ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఇలా కామెడీగా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఇస్తే కామెడీ అయితే కామెడీ. సో కామెడీ అయితే మరి గోదావరి జిల్లాలో ఆ గాలి ఆ నీళ్లు కాబట్టి ఎటకారం మీకు వచ్చేస్తుంది బై డిఫాల్ట్. అంటే వచ్చేటంటే ప్రాక్టీస్ చేస్తూ అంటే మీ నేచురాలిటీ చూసారు, నేచురల్ గా ఊర్లో ఎలా చేస్తారో అదే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్, ఇప్పుడు సలార్ లో అరిచే ఎమోషన్ గట్టిగా ఉన్నాయి. సో నేను ఏమన్నా ఎమోషనల్ గా ఒకటి సిచ్యువేషన్ ఏమన్నా ఇస్తే చేయగలరా? నేను దానికి ప్రిపేర్ అయ్యాను, చేస్తాను. ఎందుకనంటే నాకు అలా సిచ్యువేషన్స్ చూస్ చేయడానికే ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నేను మీకు పలానా సిచ్యువేషన్ ఇస్తే అంటే ఒకళ్ళు అడుగుతారు, మీరు గట్టిగా ఎవరో చనిపోయారు ముందే ఆడవాలి, ఇలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మనం అలవాటు పడిపోయి ఉన్నాం, ఎవరైనా ఎమోషనల్గానే కింద ఎవరో చనిపోయారు వాళ్ళు పట్టుకుని చేస్తారు. అది చేసామంటే మనల్ని నలుగురిలో ఒకళ్ళ చూస్తారు. సో ఇంకేదైనా చేద్దాం, దానికి చిన్నదైనా యాడ్ చేస్తాం. ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళు, ఒకసారి ప్రిపేర్ అయితే చేసేస్తాం.
సో మేము 5 నిమిషాల టైం అయితే రోలింగ్ అవుతుంది కాబట్టి చేస్తాను, నేను అలవాటు పడిపోయి ఉన్నాను, అంటే ఆడిషన్స్కి అలవాటు పడుతున్నాను కదా. మీరు చెప్పండి ఏదైనా సిచ్యువేషన్. ఓకే, అంటే మనం కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు కింద పడి దొరలే క్యారెక్టర్ ఎలాగ ఇవ్వలేము, ఎందుకంటే కూర్చుని ఇందాక లేచారు. సో ఈ కూర్చునే ఉండేలాగే కంఫర్టబుల్గా ఇస్తాను. సో మీరు ఒక మర్డర్ చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, సో ఇంట్రోగేషన్ అనమాట, ఇంట్రోగేషన్ నడుస్తుంది. మీరు దాన్ని ఎమోషనల్గా కన్వే చేయాలి, ఎమోషనల్గా మీరు నేను చేయలేదు సార్ అది. సత్యనారాయణ మూర్తి తెలుసా సార్? నాన్న ఇక్కడే స్టేషన్ దగ్గరే ఉండేవాళ్ళం. మీకు బాగా తెలుసు, మీ స్టేషన్లోనే కానిస్టేబుల్గా పనిచేశారు. అమ్మ, నాన్న, నేను చాలా బాగుండేది సార్ ఫ్యామిలీ. ఒకరోజు ఎప్పటిలాగే నాన్న స్టేషన్కి వచ్చారు, ఏదో కేసు పని మీద అనుకుంటా క్యాంప్ వెళ్ళాలి అని అమ్మతో చెప్పారు. అందరికీ తెలుసు సార్, నాకు కూడా. నాన్న వెళ్ళిన తర్వాత బాగున్న తర్వాత నాన్న ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఆయన చనిపోయారని చెప్పారు. నాన్న చనిపోవడం ఏంటి సార్? చనిపోయారు సార్ నాన్న. అమ్మని తీసుకెళ్ళారు సార్. అమ్మ కూడా వెళ్ళింది అంకుల్తో. బాడీ వచ్చింది, దగ్గర కూర్చోపెట్టారు చుట్టాలు వీళ్ళందరూ. అమ్మేది అంటే అమ్మ రాలేదు సార్. ఎలా ఉండాలో తెలియదు. నాన్న జైలు తీసుకెళ్లారు, నేను ఒక్కడనే. పట్టించుకున్న కూడా ఎవరు లేరు సార్. నన్ను రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కోవడం, ఏం దొరికితే తినడం. అప్పుడు కూడా బాధే లేదు సార్, నాకు చాలా ధైర్యంగా ఉన్నాను సార్. ఒకరోజు ఒక చోట పని చేస్తుంటే మా బాసు సూపర్ మార్కెట్లో ఏదో సరుకులు తెమ్మంటే దానికోసం వెళ్ళాను సార్. అమ్మని చూశాను సార్. అప్పుడు అమ్మ, మా నాన్న ఫ్రెండ్ అని చెప్పాను కదా, అంకుల్తో హ్యాపీగా ఉంది సార్. అంటే మా అమ్మే చంపించిందా? ఏం చేయాలి సార్ ఆ టైంలో? చంపేయాలన్నంత కోపం వచ్చింది సార్. కానీ అమ్మని ఎలా లంచ కొనుక్కొని అక్కడ ఉన్నాడు సార్. తెలియలేదు సార్. ఆవేశంలో చేశాను కావాలని అని చెప్పాను సార్. చంపేశాను సార్. చంపిన తర్వాత నేను ఎక్కడైతే పనిచేశానో ఆ ప్రిన్సెస్లో నాకు అందరూ భయపడ్డం మొదలుపెట్టారు. నేను వెళ్తే డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బతకాలంటే, ఆకలి తీరాలంటే ఒకటి మనం ఒకరిని భయపెట్టాలి. అంటే భయపెట్టాలి. సీరియస్లీ అంటే ఇలా కొట్టుకున్నప్పుడు ఏమైనా గ్లిజరిన్ లేదు. అంటే ఐ మీన్ నేను సీరియస్గా చెప్తున్నా, గ్లిజరిన్ కూడా వాడలేదు. మీకు కళ్ళంపడి నీళ్ళు రావడం, దాంట్లో మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నట్టు మాట్లాడడం, మీరు కంట్రోల్ చేసుకుంటున్నట్టు, మళ్ళీ ఏడుస్తున్న దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టు, ఒకసారి ఎమోషన్ పీక్ చూపించడం. సూపర్ అండి అసలు. సీరియస్లీ మాకు ఇదంతా కొత్తగా ఉంటుంది. మేము ఇలాంటి ఆడిషన్స్ చూడం కాబట్టి. అంటే ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను ఎందుకంటే నేను వెళ్ళేవాడిని, ఆడిషన్కి వెళ్ళేవాడిని, ఒక సీన్ చేసేవాడిని. ఆ సీన్కి వాళ్ళ సినిమాలో ఉన్న సిచ్యువేషన్కి సరిపోయేది కాదు. ఇంక ఇది చేయలేడు, సెట్ అవుదలే
అది నేను పర్సనాలిటీ కొంచెం లా ఉండడం వల్ల ఆ ఫీలింగ్తో ఉండేవారు. ఇప్పుడు నేను తర్వాత ఏమనుకున్నానంటే నేను ఇంప్రెస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళకి అర్థమైతేనే మనం పిలుస్తారు. నేను ఇలా ఏదైనా చేశానంటే అది అవతల పర్సన్ నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంటే అరే ఇక్కడ బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళు ఏదో కేటగిరీ సజెస్ట్ చేస్తారు. ఇలా నేను ఇంకా ఇది మా ఆడిషన్ ప్రాసెస్ అనమాట. సారీ కొంచెం బాగా చేస్తాను. సూపర్. అసలు అంటే కళ్ళంబడి నీళ్ళు తిరగడం, న్యాచురల్ గా గ్లిజరిన్ వాడతారు, ఇవన్నీ ఓకే. కానీ గ్లిజరిన్ అనేది ఒకటి ఏంటంటే క్లోజ్ పెట్టినప్పుడు డ్రాప్స్ కోసం ఆ కనిపించడం కోసం పెడతారని మ్యాక్సిమం పెట్టుకోరు. నాకు నేను సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేశాను కదా, వాళ్ళని చూసేవాడిని. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సీన్లో ఉండిపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక మూవీ చేశాను, బేవర్స్ అనే సినిమా. ఆయన ఆ రోజు పొద్దున్న 9 o'clock వస్తే ఇంచుమించు 11కి స్టార్ట్ అయితే 7:30, 8కి వచ్చారు. 10 దాకా ఆయన ఏం మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. కూతురు చనిపోయేసి అలా ఇంత బరువుగా మైండ్ అంతా పెట్టేసుకుని ఆయన ఏ డైలాగ్ చెప్పినా ఆ ఎమోషన్ మీకు కనిపించేస్తుంది. ఆ రోజు ఆయన దగ్గర అబ్జర్వ్ చేశారు, బా ఇది కదా ఇక నేను. అలా మీరు ఆలోచించండి, సలార్లో ప్రభాస్ అన్న, పృథ్వీరాజ్ గారు, మనం ఎన్ని సినిమాలు చూస్తుంటాం పృథ్వీరాజ్ గారు, అంత టిను ఆనంద్ గారు, మహిమ్ గోపి గారు, కన్నడ హీరో ప్రమోద్ గారు, ఇలా ఆల్మోస్ట్ సెట్ అంతా బంచ్ ఆఫ్ టాలెంట్. నేను ఏంటంటే వెళ్ళి మనం ఫ్రీ లెర్నింగ్ క్లాస్ వెళ్ళా, అందుకే నాకు అది ఎమోషన్ అనేది కొంచెం కనెక్ట్ అయిపోయింది. ఇంత ఆన్ స్పాట్ ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు, ఆ ధైర్యం సలార్ ఇచ్చింది. అంటే నేను పక్కకు చూద్దాం అనుకున్నాను, నేను మీ కళ్ళల్లోకే చూడడానికి రీజన్ ఏంటంటే టెస్ట్ చేద్దాం. అసలు ఆయన నన్ను చూస్తూ నేను ఎంతసేపు ఆయన అబ్జర్వ్ చేస్తాను, ఆయన మీరు నా కళ్ళు చూస్తే చెప్పారు ప్రతి డైలాగ్. మీరు అట్లీస్ట్ నా హావభావాలు ఎలా ఉన్నాయి అనేది దాన్ని కూడా మీ ఇంపాక్ట్ కలవాలి. ఇక్కడ చూస్తానండి, ఇక్కడ చూస్తా. నాకు ఇది కూడా సేమ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుందే. మనం ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు అవతల నవ్వుతూ ఉంటాడు, కొంచెం అవతలాడు చెప్తాను కానీ నవ్వుతాడు. మనం ఏంటంటే చెప్తున్నప్పుడు ఇలా చూసి మాట్లాడామంటే నేను మీకేసి చూస్తున్నాను, మీకు తెలుస్తుంది, కానీ నేను ఇక్కడ చూస్తా. దానివల్ల ఏంటంటే నాకు ఫోకస్ వెళ్తాను. నేను ఇలా చూస్తాను కానీ మీతో చూసి డైలాగ్ చెప్పేస్తూ ఉంటా, కెమెరాకి అది అర్థం కాదు, ఓకే చూస్తున్నాడు అనుకుంటారు. అది నేను ఆ ట్రిక్ డైలీ ప్రాక్టీస్ చేస్తాను. అర్థం ముందు నేను డైలీ సీన్ ప్రాక్టీస్ చేస్తాను కదా, ఇలా నాకు ఇది అలవాటైంది అనమాట. అప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు నాకు ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఇస్తే నేను వెంటనే అర్థం చేసుకోగలుగుతాను ఆ స్పాట్లో, ఆన్ స్పాట్లో ఉండడం వల్ల. సో నైస్ అండి. సీరియస్లీ చాలా మందికి అంటే కొంతమందికి తెలియదు కదా, ఇది ఒక టెక్నిక్లా యూజ్ అవుద్ది మీరు చెప్పింది. చాలా అంటే ఉంటే ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుందండి. నేను ఇది అలవాటు చేసుకున్నాను, నేను ఇలా చేస్తే నాకు, ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సిన అవకాశాలు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. కొంచెం మనల్ని ప్యాంపర్ చేయకపోయినా ఏం కాదు బాగానే చేసి వచ్చేయి అనే ఒక చెయ్యి, అది సలార్ తర్వాత నాకు అది కొంచెం హెల్ప్ అవుద్ది డెఫినెట్గా. సో డబ్బింగ్ విషయానికి వచ్చేద్దాం. సో యోగి బాబు గారి మధ్య అందరికి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. తెలుగు అయినా తమిళ అయినా ఉద్దేశం ఎవరికి లేదు. సినిమాలు చూస్తుంటే ఆ మాడ్యులేషన్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ కామెడీ టైమింగ్, అది బాగా కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు కూడా. బికాస్ ఆ డైలాగ్స్ తెలుగులో రైటర్స్ కూడా ఉంటారు, రైటర్స్ ఇస్తారు, వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తే మీరు కూడా అన్నారు, నేను కూడా ఒక రకంగా హోల్ క్రెడిట్స్ అనలేదు. అదే అదే మీరు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు కూడా. సో అంటే ఎలా అండి అసలు, ఇంతకుముందు మీరు కాళీ వెంకట గారికి చెప్పినట్టున్నారు కదా, కాళీ వెంకట ఆకాశమే అద్దురా సినిమా. బాడీ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటారు, అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటారు, అది వాళ్ళు ఇచ్చిన డైలాగ్ని మీరు ఎలా చూపిస్తారు అసలు? అంటే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే నేను డైలాగ్ ఓన్ చేసేసుకుంటాను. డైలాగ్ ఓన్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏం చెప్తున్నామో, ఎవరికి చెప్తున్నామో, ఎలా చెప్పాలి అనేది ఆ రెండు సెకండ్ క్వశ్చన్స్. ఫస్ట్ ప్రైమరీ డైలాగ్ మనకు తెలుసు. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, అది ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది. అత్త వెళ్ళి అత్త ఏదో పని మీద చెప్పిందంటే నువ్వు ఈ కొట్టు కింద తీసుకొచ్చావు, ఇది డైలాగ్. అత్త వేరే పని మీద వెళ్ళమంటే నువ్వు ఈ కొట్టు కింద తీసుకొచ్చావు. ఇందులో అత్త ఈ మాడ్యులేషన్స్ ఎలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎలా చెప్పాడు, ఈ రెండు చూసుకుంటాం. లిప్ సింక్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా, లిప్కి డైలాగ్ చేంజ్ చేయాల్సి వస్తే బయట వాళ్ళు చెప్తారు, రైటర్స్ చెప్తారు. ఆ మూడు అర్థం చేసుకున్న తర్వాత టేక్ పెట్టినప్పుడు ఏంటంటే లెంగ్త్ చూసుకుంటాం, టైమింగ్ లెంగ్త్ చూసుకుంటాం. ఆ టైమింగ్లో మా డైలాగ్ ఎంతవరకు సెట్ అవుద్ది, పైలట్లో ఒకసారి చేస్తాం, టేక్లో వెళ్ళిపోతాం. ఓబీలో ఉన్న వాయిస్లు ఏంటంటే కొంచెం కొంచెం చేంజ్ చేస్తాం. జైలర్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన పక్కన మాట్లాడుతుంటే ఫ్రేమ్ రెండు వైపులా టూ షాట్ అవుట్ పెడతారు, క్లోజ్ షాట్ అవుట్ పెడతారు. డైలాగ్ ఫుల్ ఉంటుంది. అంటే అబ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేయి, నేను తన కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతాం.
అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ అక్కడే క్లోజ్ ఉంటుంది, మిగతాది ఓబీలో ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్ని మేము కవర్ చేసుకుంటాం. అలాగా మేము వాళ్ళకి ఇంకా ఫస్ట్ వాయిస్ సెట్ అయింది అంటే చాలండి, మిగతాది కంప్లీట్ చేసేయచ్చు. వాళ్ళు చేయించేస్తారు రైటర్స్ కూడా. మేము కూడా ఏంటంటే ఆన్ టు ద స్పాట్ మన మైండ్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి చేసేస్తాం. అంటే ఇప్పుడు మీరు యోగి బాబు గారు బాడీలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు ఫీల్ అవుతారా? మీరే డబ్బింగ్ అంటే అంతేనండి, డబ్బింగ్ అంటే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు నా కళ్ళల్లో ఆయనే ఊహించుకుంటాం. అంటే మనోరంధ్రం ఉండగా అక్కడ కూడా నాకు ఆయన ఫేసే కనిపిస్తుంది. అలా లిప్ చూసుకుంటా, అలా లిప్ చూసుకుంటా పర్ఫెక్ట్ సెట్. ఇంకోటి చేస్తాం, మాకు అక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఉంటుంది. మాకు ఇప్పుడు టక్మని చేసేయాలి అలా ఏమి ఉండదు. చెయ్యి కొంచెం బాగా చెయ్యి, అర్థం చేసుకో, ఒకసారి 1-2 సార్లు చూసుకో అంటారు. చూసుకుని ఆ లెంగ్త్లో చెప్పేస్తాం. సో ఇప్పుడు మహావీరుడు, ఎల్జిఎం చాలా సినిమాలు వచ్చినాయి. సో మహావీరుడు నేను కాదండి, ఎల్జిఎం మీరు చెప్పారా? ఎల్జిఎం లెట్స్ గెట్ మ్యారీడ్ అని తెలియదు నాకు అసలు, సినిమా తెలియదు. బీస్ట్ చెప్పినట్టున్నారు. నేను చెప్పింది ఫస్ట్ బీస్ట్, తర్వాత లెజెండ్ శరవణన్, జైలర్, జవాను, లక్కీ మ్యాన్ అని. లక్కీ మ్యాన్ తన హీరోగా చేసిన సినిమా. మీకు చిన్నది కుక్కపిల్ల, అదే కుక్కకి మనిషికి తేడా తెలియట్లేదని చెప్పి ఒక అది వైరల్ అయింది బాగా, అదొకటి. నెక్స్ట్ ఇంకో అప్కమింగ్ మధ్యలో ఇంకో 2 పేర్లు కొన్ని చెప్పకూడదు అంటే అప్కమింగ్ మూవీస్. అవి కాకుండా అరౌండ్ ఒక 3 ఫిలిమ్స్, మొత్తం 8 ఫిలిమ్స్ దాకా చేశాను. ఇంకో 2 రిలీజ్కి ఉన్నాయి అన్నమాట. అంటే ఎవరెవరికి చెప్పారండి ఇప్పుడు దాకా? యోగి బాబు, తమిళ్లో వచ్చి యోగి బాబు గారు, కాళీ వెంకట్, ఇంకా చాలా మంది చెప్పుంటాం. మీకు రఘువరన్ బీటెక్ ఐడియా ఉందా? అందులో నయనతార గారు హస్బెండ్ సతీష్, ఐ మీన్ విఘ్నేష్ ఆయన నేనే చెప్పాది, చిన్న బిట్టే అది నేనే చెప్పా. అలా చాలా ఉంటాయి. మేము బిట్ వర్క్ నుంచి స్టార్ట్, క్రౌడ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంజనీర్ స్టార్టింగ్ వచ్చి ఎవరు రానన్నారు, ఎంతమంది వచ్చారేంటి సార్ అని చెప్పి, అది అక్కడి నుంచి అలా చాలా మంది చెప్పున్నాను. కన్నడలో వచ్చి చిక్కన్న అని ఆయన ఒక మంచి కమెడియన్ అనమాట. తమిళ్లోనే పరోటా సూరి గారికి ఒక సినిమాలు చెప్పాను, విడుదల సినిమాలు చేశారు కదా, ఆయనకు ఒక సినిమా చెప్పాను. ఒక సినిమాలో నా అదృష్టం వివేక్ గారికి చెప్పా. సంతానం గారికి ఏజెంట్ కన్నాయిరం అని శ్రీనివాస్ అత్రేయ రీమేక్, ఆ సినిమా నేనే చెప్పాను. అంటే ఆయన మొత్తం లీడ్ కదా మీరు, మొత్తం హీరో చెప్పా మొత్తం సినిమా. యోగి బాబు గారికి ఆల్మోస్ట్ పెద్ద ట్రావెల్ అంటే యోగి బాబు గారిది కంపేర్ చేసుకుని. ఈ కాళీ వెంకట్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్, కొన్ని మూవీస్ కూడా లైక్ అవుతున్నాయి, ప్రాసెస్ అవుతున్నాయి, అది కూడా చెప్పాను అనమాట. హిందీలో కొన్ని అలా చాలా డబ్బింగ్ పరంగా. అంటే నాకు ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే ఇది కాకుండా ఇంకోటి చేయాలి, ఆ ఇంకోటి దీని రిలేటెడ్ చేస్తే మనకి టచ్ మీ నాట్ అన్నట్టు ఉండదు కదా అనుకుని అప్పుడు డబ్బింగ్ ఎంచుకున్నా. లక్కీలీ ఫస్ట్ యోగి బాబు గారు డైలాగ్ చెప్తారా? మేము కళ్ళు మూసుకుని వింటాం. డన్ అంటే అన్ని చోట్ల చెప్పాను, పర్లేదు కదా? పర్వాలేదు, కళ్ళు మూసుకున్నాం చెప్పండి. అంటే ఎక్స్క్లూజివ్గా తమిళ మీడియా ఆడియన్స్కి సీన్ జైలర్ సినిమాలో మల్లిక్ అని తీసుకురావడానికి వెళ్తారు, ఆ సీన్. ఈవిడ ఎలా ఉందంటే మల్లిక్ ఎలా ఉంటుందో, ఓయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతున్నావా? పెద్ద ఏం చెప్పాడు, పరిగెడుతూ పాలు కాకూడదు పాప, కూడా వచ్చిన తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే వెయిట్ చేస్తా, లేదంటే నేనే లోపలికి వస్తా. ఇదేంటి అమ్మాయిని తీసుకొస్తానని మూట తీసుకొచ్చాడు, సంథింగ్ ఇలా ఉంటుంది. క్యారెక్టర్ గుర్తొచ్చింది నాకు, క్రేజీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా. ఎందుకే ఆ మల్లిక ఫోటో చూసారండి? మాకు కనిపించలేదు, మాకు కనిపించలేదు, మాకు చూపించలే, మేము చాలా వెతికాం కానీ దొరకలేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ లేదు ఎక్కడ కనిపిస్తుంది. జస్ట్ ఆ మల్లిక అనేది పెట్టారు కదా, కొంచెం వర్ణించారు బాగా. ఇదేంటంటే దీంట్లో చాలా ఇన్పుట్స్ రైటర్స్ దగ్గర నుంచి వస్తాయి. దానికి మన ప్రవీణ్ అని రైటర్ అనమాట, లైక్ హనుమాన్ చౌదరి సలార్ సినిమాకి రైటరే దానికి రైటర్ అనమాట, వాళ్ళ టీం అనమాట. అంటే ఆయన హనుమాన్ గారు రాస్తారు, చెప్పించడం అంతా ప్రవీణ్ గారు చెప్పిస్తారు. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. అసలు ఆ సినిమాలో బీస్ట్లో ఫస్ట్ టైం చెప్పించింది ఆయన. ఇంకొక డైలాగ్ చెప్తారా అయితే బీస్ట్లో కానీ? బీస్ట్లో అంత గుర్తులేదండి. అంటే నాకు జవాన్లోదే ఒక క్రేజీ డైలాగ్ ఉంటుంది. అంటే తను తీసుకొచ్చి జవాన్ సినిమా చూసారు కదా, ఆబ్వియస్లీ చూడకుండా ఉంటారు, షారుఖ్ ఖాన్. అందులో గోన్ సంచి మాస్క్ లా హెల్మెట్ లా కట్టుకున్నాడు ఉంటుంది కదా, అక్కడ లేదు మామూలు చప్పట్లు కూడా చెప్పినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళండమ్మా, ఆడవాళ్ళు తీసుకెళ్ళండి. ఆడవాళ్ళ ఎక్కడ తీసుకెళ్తాం ఆయన్ని? ఆడి పెచ్చనా కొడకమ్మా, ఏది పడితే వాళ్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోతున్నాడు.
ఈడెవడు గోన్స చెల్మెట్లా కట్టుకున్నాడు, తీసుకెళ్ళనమ్మా చెప్తుండే మీ కదా, ఈ టైప్ ఉంటుంది అనమాట. అది కొంచెం గట్టిగా అరుస్తూ చెప్పినట్టు. ఎట్లా కట్టుకున్నాడు, ఏదో ఏదో సరదాగా పిలిచాను రా, అప్పుడే వచ్చేలా, అప్పుడే వచ్చే ఏదో మాట రాసుకున్నాను రా, అప్పుడే వచ్చారేంట్రా. ఫస్ట్ స్టార్టింగ్ కూడా బాగుంటుంది, చెప్పలేదు, కొట్టండి కొట్టండి కొట్టండి, మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఈ టైప్లో ఉంటుంది. అది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ యోగిబాబు గారు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని స్లాంగ్స్ ఉంటాయి మనకి, అవి వాటిని మార్చుకోవడమే కష్టం మనకి. అంటే మన గోదావరి స్లాంగ్, అవును గోదావరి స్లాంగ్, మీరు మార్చుకుని దాన్ని మళ్ళీ రకరకాల స్లాంగ్లు, కొత్త స్లాంగ్లు నేర్చుకుంటున్నారు, డబ్బింగ్ చెప్తున్నారంటే చాలా గ్రేట్. సీరియస్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అంతే. డబ్బింగ్లో మనకు అది అడ్వాంటేజ్. ఇప్పుడు ఒకళ్ళు చెప్పినప్పుడు ఏదో నేను యానిమేషన్స్ కూడా చెప్పేవాడిని. యానిమేషన్స్ డబ్బింగ్ చెప్పినప్పుడు వాళ్ళ టెంపోస్ గట్టిగా ఉంటాయి, యానిమేటెడ్గా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మొన్న ఒక దాంట్లో అలా ఇది ఎలా అంటే, ఈసారి కూడా నువ్వే నన్ను పట్టుకున్నావు బ్యాస్టియన్, నన్ను కాపాడడానికి ఎవరు వస్తారో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకలా ఉందంటే అందులోనే పక్క క్యారెక్టర్ వచ్చినప్పుడు, బాస్టియన్ నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు బయట చాలా ప్రమాదం ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే చాలా ఘోరాలు జరుగుతాయి. ఓకే ఫాదర్ క్యారెక్టర్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళదని చెప్పాను కానీ బాస్టియన్ నన్ను తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇలా కూడా అలా ఒక యానిమేషన్ తీసుకుంటే 7-8 క్యారెక్టర్ లోపల చెప్పేవాళ్ళం. ఓకే, అలా వాయిస్ అలవాటైంది, కొంచెం చేంజ్ చేయడానికి ఇలా ఇలా అలా. సో ఇవన్నీ డోరేమోన్, కిక్ బటర్స్కి ఇలాంటి ఇలాంటి వాటికి అనమాట. అంటే నేను చెప్పినప్పుడు అవి డోరేమాన్ అవి తెలియదు నాకు, షిన్చాన్ ఇవన్నీ కూడా అవి నాకు తెలియదు వాళ్ళవని, నేను అది తక్కువ చూడడం. చెప్తున్నప్పుడు నేను చెప్పేసిన తర్వాత అవి పాపులర్ అయ్యాయని ఎవరో చెప్తే అప్పుడు దొరికితే కొన్ని వీడియోస్ దొరికాయి. అంటే ఏం చూపించుకుంటాంలే, ఇది చెప్పాల్సిన మెయిన్ మనం ఇవి కదా. ఇంకోటి పోలీస్ మోటు పట్టులోనే ఉంటుంది, అది ఒకటి ఉండే, దాంట్లో ఒకటి పోలీస్ చెప్పేవాడిని అనమాట. అంటే ఈసారి నేను ఎవడు పట్టుకుంటాడో ఎప్పుడు చూద్దాం, ఇలా ఉంటుంది అన్నమాట కొంచెం. అవన్నీ అంటే అచ్యుత్ అని ఒక మా అన్న సీనియర్ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆ అన్న చెప్పించాడు ఇవన్నీ. అలా కొంచెం అన్ని చోట్ల ఈ నగరానికి ఇందులో ఈయన చెప్తా ఉంటారు, మన గౌతమ్ చెప్పా, అది చూసాం విజువల్ గా. సూపర్ సూపర్ అండి, అవి మావే లైఫ్స్ అవన్నీ. మా డబ్బింగ్లో ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకొని స్టార్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి బిజీ స్కెడ్యూల్, మొన్న రిలీజ్ అయింది కదా, 3 days అంతా అయింది, 4 days అయింది. ఈ మధ్యలో మీకు ఖాళీ కూడా ఉండదు మేబీ, బట్ ఈ లోపు ఏమన్నా ఒక కొత్త ఆఫర్ ఏమన్నా వచ్చింది అదే 22nd సినిమా రిలీజ్, 23rd మార్నింగ్ నాకు వచ్చింది. 23rd మార్నింగ్ కరెక్ట్గా నా ఫస్ట్ ఇలా కాలేజ్ ఇంటర్వ్యూ అనేప్పటికీ దాని బిఫోరే నాకు కాలేజ్ వెళ్ళాను, కలిశాను, అంతా అయింది. అంటే వాళ్ళు ఎక్కడ మాట్లాడద్దు అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ అని చెప్పారు. మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. వెయిటింగ్ ఆ షూటింగ్ డేట్స్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా అంటే స్లాంగ్ ఏమైనా ఉండబోతుంది దానిలో? స్లాంగ్ అనేది పర్టికులర్గా ఉండదండి. అంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు చెప్తారు ఉంటే, నాకు ఇలా చెప్పండి, నేను ఒక చోట చెప్తాను. ఇప్పుడు భామాకలాపం సిరీస్ చేసాం, అందులో వాళ్ళు ఒకటి చెప్పారు, నేను మాట్లాడి చూశాక లేదు ఇది ట్రై చేయని ఇంకో రకంగా చెప్పారు. ఆ డైరెక్టర్ మనం మాట్లాడుకుని, వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ కూడా పక్కా ఫ్లెక్సిబుల్ అండి. వాళ్ళు మనం ఇలా చేస్తామంటే తీసుకోవడానికే చూస్తారు. వాళ్ళు ఉన్నంతకాలం మనకి ఏం తిరగలేదు. అంటే మీరు ప్రిపరేషన్ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం KGF చూసాను. అవునండి. అంటే నేను ఎందుకు చూసానంటే, నాకు ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు వాళ్ళు నన్ను 6 ప్యాక్ చేయమను ఇలా ఏం చెప్పరు, అంత స్టామినా మనకు నాకు లేదు. అప్పుడు వాళ్ళు చెప్పినంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఎమోషన్స్ క్యాచ్ చేద్దాం, ఆయన దగ్గర చెప్పినంటే పర్లేదు విషయం ఉంది అనిపించుకోవాలి. అనిపించుకుంటే సస్టైన్ అవుతాం. లేదు సరిగ్గా చేయట్లేదు అంటే తీసేస్తారు కదా. ఆ ఉండడం కోసమని అవన్నీ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నాకు అది ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని అంటే ఆ సినిమా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పెద్ద క్యారెక్టర్ ఇంకోటి వచ్చిందనుకో, వాళ్ళని ఎందుకంటే ఇంప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఏంటంటే మనకు వెనకాల వెళ్ళి ఆయన తోపు ఇరక్కొడేస్తారని ఎవడు చెప్పరు మనకి. ఎలా ఉన్నా మనమే ప్రూవ్ చేసుకోవాలి, మనమే వెళ్ళి అడగాలి. ఆ అడగడంలో ప్రూవ్ చేసుకోవడంలో ఒక్కసారి అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఉంటే పిలుస్తారు. మనం అనుకుంటామండి ఈ సినిమా చేస్తే నాకు ఇవ్వట్లేదు, ఉండాలి కదా క్యారెక్టర్, వాళ్ళకి నచ్చాలి, ఆ క్యారెక్టర్లో నన్ను అనుకోవాలి. వాళ్ళు అనుకునేదాకా నేను పరిగెట్టాలి, ఇంకా అలాగే చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇందాక మీరు అది పర్ఫామ్ చేశారు కదా, అది మొత్తం నిజంగా మీరు చెప్పినట్టే రోల్ అవుతూ ఉంటుంది. రోల్ అవుతూ ఉంటుంది. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే కొన్ని రోల్ అయినా కూడా మనకి డబ్బింగ్ అనేది ఉంటుంది కదా. అంటే మీరు వచ్చిన ప్రదేశం నుంచి అయితే మనది రోల్ అవుతూ ఉంటుంది. బట్ మీరు బ్రాహ్మణ్ క్యారెక్టర్ కూడా ఒకటి చేశారు, గుంట పొంగనాలు క్యాంపస్ అది అదేమో స్పష్టంగా పలకాలి. అది స్పష్టంగా అంటే దానికి నోషన్స్ పెట్టుకుంటానండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
నా పేరు గుంట పొంగడాల గణపతి శాస్త్రి, పుల్లపిండి వేసి కలిపానంటే ఆకును కూడా నాకేస్తారంటే నమ్మండి అంటాం. అంటే ఎక్స్ప్రెషన్ హైలీ ఉంటుంది కాబట్టి వాయిస్ కూడా దాంతోనే మేనేజ్ చేసుకుంటా. దానికి చాలా ప్రాక్టీస్ చేశా. అత్తారిల్లునో సినిమా చేశా, త్రూ అవుట్ బ్రాహ్మణ్ క్యారెక్టర్. దానికి నేను అబ్జర్వ్ చేశా. అంటే తమిళ్లో శింబు గారు చేసిన సినిమా ఒకటి, అదుర్సు, ఇంకా ఎన్టీఆర్ అన్న చెప్పగల తారకన్ సినిమా అదొకటి. ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి మళ్ళీ అది పడకూడదు, చేస్తే ఇమిటేషన్ అంటారు, అలా కొంచెం చేసి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ నా బాడీ లాంగ్వేజ్ ఎలా సెట్ అవుతాయో ప్రాక్టీస్ చేసి అలాగా కొంచెం చేశాను. డైలాగ్ కూడా డీకోడ్ చేసుకుని రైటర్ ఉంటారండి మనకి. రైటర్స్ అనురాగ్ పాలుట్ల అని చెప్పా కదా, నాకు వరం అనమాట. మనవాడు చెప్తాడు ఇలా రాసే డైలాగ్ ఎలా చెప్పచ్చు రాకేష్ అంటే, ఇలా చెప్తాంటే తను చెప్తాడు ఇది వద్దు, ఇది కొంచెం ఓవర్ అయింది, తగ్గించు, ఇక్కడ చెప్పు, అలా తను చెప్తాడు. ఇంకా అలా చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో నేను ఫస్ట్ అయితే ఆ ఏవీలో చూశాను మీ స్ట్రగుల్. ఇప్పుడు మీరు చెప్తుంటే దానికి రిజల్ట్ చూస్తున్నాను అనమాట. అంటే ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి వేరియేషన్స్ ఒక మనిషిలో వస్తాయని ట్రై చేస్తాను. సో ఆ బేసిస్లో అనమాట. ఇంకా సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్పొచ్చు అండి? భామాకలాపం సిరీస్ ఉంది కదండి, భామాకలాపం వచ్చింది, సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. దాంట్లో ఓ మంచి ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. ప్రియమణి గారి కాంబినేషన్. అందులో ప్రియమణి గారు నేషనల్ అవార్డుకి ఆమె చాలా సజెషన్స్ ఇస్తారు, చాలా హెల్ప్ అయింది. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఎట్టు రిలీజ్ అది ఇంకా తెలియదు మరి. శరణ్య గారు ఫిదా సినిమాలో చేశారు కదా, వాళ్ళ అక్క. అందరూ సూపర్ యాక్టర్స్, వాళ్ళందరి దగ్గర కూడా నేర్చుకునే అవకాశం దొరికింది. సో అది కూడా వాళ్ళిద్దరిదే ఎక్కువ రోల్ ఉంటుంది అందులో. బీభత్సమైన కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి. ఆ టైమింగ్ అద్దరిపోతుంది. ఇది భామాకలాపం చూసిన వాళ్ళకైతే ఫీస్ట్ అండి ఇది. అసలు ఈ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఆమె అయితే ప్రియమణి గారికి ఏంటి ఇలా చేస్తుంది అనిపించింది, అంత బాగా చేశారు ఆవిడ. నెక్స్ట్ అనురాగ్ పాలుట్ల చెప్పాను కదా, తన డైరెక్షన్ డెబ్యూలో ఒక రోల్ ఇచ్చాడు, అది కూడా చేస్తున్నాను. ఇందా చెప్పా కదా ఒకటి వచ్చిందని, అది ఈగర్లీ వెయిటింగ్, ఎక్సైటింగ్ అనమాట దానికోసం. కొంచెం డబ్బింగ్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అని విన్నాము, వాటి చెప్పొద్దు. డబ్బింగ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అదే మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, 2-3 అని విన్నాం. అంటే ఒకటే విన్నట్టున్నాం. నేను మాట్లాడకూడదండి, మంచి ప్రాజెక్టులు అయితే దేవుడి దగ్గర మంచివి చెప్పుకున్నాను. మరి బయటకు వచ్చాక అవుట్పుట్ బట్టి తెలుస్తుంది అనమాట. సో ఈ న్యూ ఇయర్ తర్వాత ఏమైనా రిజల్యూషన్ తీసుకోవడం, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా తమిళ్, కన్నడ, హిందీ మాట్లాడడం నేర్చుకోవాలని పెట్టుకున్నాను. ఒక 3 months 4 months అలా. అంటే మా వైఫ్ బేసిక్గా తమిళియన్, షీఈస్ బార్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై. సో తమిళ్ ఇంట్లో ప్రాక్టీస్ లాగా తనతో మాట్లాడచ్చు. కన్నడ, హిందీ కూడా, హిందీ పర్లేదు మాట్లాడగలుగుతాం, అంటే హైదరాబాద్ డెక్కన్ హిందీ. సో ప్యూర్ హిందీ, శుద్ధ హిందీ నేర్చుకుందాం, కన్నడ ఒకటి నేర్చుకుందాం అనుకుంటున్నాను. కన్నడ అండి అసలు ఒకవేళ సలా 2 వచ్చిందంటే అలానే కాదు జనరల్గా. అంటే నాకు కన్నడ కదా ఇండస్ట్రీలో, అంటే ఇప్పుడు ఈ సినిమాతో ఏంటంటే 4 లాంగ్వేజ్లో వచ్చి ఉంటే మంచిది కదా, అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ప్లస్ ఏంటంటే ఒక కన్నడ ప్రాజెక్ట్ ఒకటి జరిగేలా ఉందన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళతో తెలుగులో అతను వచ్చాడు అనిపించుకోవడం కన్నా పర్వాలేదు అనిపిస్తే బెటర్ కదా. అందుకు కొంచెం అర్థం చేసుకునేంత కన్నడ అయినా నేర్చుకుంటాం. మీరు అక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్ కొంచెం ఇంటర్వ్యూలు అనేది చెప్తాం కదా, అది ఇంటర్వ్యూలు అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే త్రూ మీడియా, త్రూ మీరే ఓన్లీ నేను ఆడియన్కి వెళ్ళగలను. నా రియాలిటీ ఏంటనేది ఆడియన్కి మీరే చెప్తారు. సో మీ త్రూనే వెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని మనం కలిసి వెళ్తాం. బట్ ఏంటంటే బయట నేను కెమెరా ముందు చేయగలిగేదంతా కూడా నన్ను ఎవరు చూస్తారు. ఇప్పుడు చాలామంది నిన్న మొన్న ఒకళ్ళు అడిగారు, నువ్వు చేసిన సలార్లో ఇంతే క్యారెక్టర్ కదా, దానికి ఎందుకు అంత అన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఎలా చెప్తారు సార్? నేను ఏమీ చేయను, ఎక్కడ ఇంటర్వ్యూలో ఎక్కడ నేను ఏం చేసాను చెప్పను, బయటికి ఎలా వెళ్తాను నేను? ఒక మీడియా పర్సన్ వచ్చి నన్ను రాకేష్ నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా, ఇలా చేద్దాం అంటే అది నేను ఇంటర్వ్యూలో ఫీల్ అవును. ఒక చిన్న కమ్యూనికేషన్, నేనేంటి అని మీతో చెప్పుకుంటే మీ త్రూ 100 మంది తెలుస్తుంది, అదే అనుకుంటాను తప్పించి నేను వచ్చి ఇంటర్వ్యూలో ఈరోజు ఏంటంటే నేను చేసిన ఇంత బిల్డప్ ఇవ్వను నేను. నాకు నా రియాలిటీ ఏంటో తెలుసు కదా. సో ఆ బేసిస్లో అనమాట. సో మలయాళం కూడా నేర్చుకోపోయారు నాంగిడి నిన్న. మలయాళం కొంచెం టఫ్ లాంగ్వేజ్ అండి, చాలా టఫ్ లాంగ్వేజ్. అది ఏమో అంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్గా మెంటల్గా ఫ్రీ అయిపోయామంటే మనకి ఏదైనా వచ్చేస్తుంది లోపలికి. యాజ్ ఆఫ్ నో సలార్ వరకు అవకాశాలు వచ్చాయంటే ఈ 3 లాంగ్వేజ్ మాత్రం కొంచెం ఫోకస్ పెడతాం కదా. అంటే ఇది దేనికి అంటే ఆ లాంగ్వేజ్లో సినిమా చేయడానికి కాదు, మంచిదే కదండి. మన ఇండియాలో బొచ్చు లాంగ్వేజ్లు ఉన్నాయి, నేను 3 లాంగ్వేజ్లే అన్నాను. లాంగ్వేజ్ వచ్చి ఉంటే తప్పే ఉంది, ఇంకా అలా నేర్చుకున్నాను అంతే.
అవుట్ ఆఫ్ ప్యాషన్ అంతే, అందుకనే అదే నాకు మలయాళం చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనది గోదావరి స్లాంగ్ రోల్ అవుతూ ఉంటుంది, ఆహా. వాళ్ళు రోల్ అవుతూనే మాట్లాడతారు. మాట్లాడతారేమో అనిపిస్తుంది. లేదు లేదు, వాళ్ళు చాలా అర్థవంతంగా మాట్లాడతారు, మనకు అలా అనిపిస్తుంది. బాగా ఫాస్ట్ ఉంటుంది. చాలా ఫాస్ట్ ఉంటుంది. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కష్టమే. కానీ లక్కీలీ మా రైటర్స్ వల్ల కొంచెం మేనేజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ లెంగ్త్ అవి ప్రాపర్గా పెట్టేసి మనకు అనిపిస్తుంది వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు ఆ విషయంలో. నా పృథ్వీ గారిని చూసాక తెలిసింది, ఆయన ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినప్పుడు చూస్తే ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారంటే ఫాస్ట్ కాదు వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకి అది ఫాస్ట్గా అనిపిస్తుంది. సో బర్త్డేకి అయితే మంచి గిఫ్ట్ వచ్చింది బయట నుంచి. సో ఇంట్లో ఏమి ఇచ్చారు గిఫ్ట్? యాజ్ ఆఫ్ నో లేదండి, ఇంకా ఈవినింగ్ వెళ్ళాలి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా మళ్ళీ సలార్ ఒకసారి ఫ్యామిలీ? లేదు, నిన్న సాయంత్రం వెళ్ళాను. నిన్న సాయంత్రం మా ఫ్యామిలీ అందరూ వెళ్ళాం. ఈ రోజు పొద్దున్న నుంచి మళ్ళీ ఏదో డబ్బింగ్ ఉందంటే వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చా. తెలియదు ఇంకా సాయంత్రం ఎదురా బయటకి వెళ్తాను. మా బాబాయ్ గోల్ పెట్టేస్తాడు 3 రోజుల నుంచి లేవి ఇంట్లో అని. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చిందండి? మొత్తం మీ బాబాయ్ అన్నారు కదా, ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు కదా, రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ లో, ఒక బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి మీరు. పేరు చెప్పచ్చు, పేరు వద్దులేండి. కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్, డైరెక్టరే, డిపార్ట్మెంట్ కాదు, కాల్ చేసి తమ్ముడు నాది చిన్న క్యారెక్టర్ ఇది కాదనట్లే, ఈ చిన్న క్యారెక్టర్ పక్కకి వెళ్ళి ఓకే చేశాడు అనుకోకుండా నీ దాంట్లో నువ్వేదో ట్రై చేసావు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అనేది ఒకటి. నా ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నా పక్కన సీట్లోడు సినిమాలో అరుస్తాం కదా, నా డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చెప్తుంటే ప్రభా ఇక్కడ మామూలు థియేటర్లో అరుస్తారు కదా, అన్నా ఇటు చేతులు కట్టుకోమా ముందు వేసే అన్న, అది అసలు మర్చిపోలేని కాంప్లిమెంట్. అది ముందు వేసే అన్న ఎక్స్ట్రా చేద్దాడు అన్నాడు. అది భలే అనిపించింది. అదే కదా, అంత కనెక్ట్ అవ్వకపోతే అంటారు కదా, లైక్ ప్రభాస్ గారు కనెక్ట్ అయినా సినిమా కనెక్ట్ అయినా. అది నేను కూడా అదే స్టార్ట్ చేశాను కదా మీకు. చేతులు మీరు అసలు ఇంటర్వ్యూలో చేతులు కూడా నేను కట్టుకున్నా ఎందుకులే అని చెప్పి మళ్ళీ అంత డేరింగ్ గా అక్కడే అన్నారంటే అంత లేదు జనరల్ గా అది బెస్ట్ మూమెంట్ అది నిజంగా. అది ఆ కాంప్లిమెంట్ అనేది ఇప్పుడు మొత్తం నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా అరే ప్రొసీజర్ ఆ చేతులు కట్టుకున్నాను రా అని ఫోటోలు పెడుతున్నారు నాకు. మొన్న నా ఫ్రెండ్ మణికంఠ అని వాడు MBA క్లాస్మేట్, వాడు ఇలా ప్రొసీజర్ ఫాలో అయ్యాం అని చెప్పేదో గిఫ్ట్ లాగా పెట్టాడు అనమాట. అలా కొత్తగా అనిపిస్తుంది అన్ని చూస్తుంటే. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే మీరు అంటే చాలా కష్టం, ఇంత స్పాన్ ఉంది కదా మీకు, చాలా స్పాన్ ఉంది. 11 years. కొంతమంది అంటే షార్ట్ స్పాన్లో ఐడెంటిటీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీ కష్టం ఉంది, మీ కష్టం కనిపిస్తుంది, మీ టాలెంట్ కనిపిస్తుంది. సో మీరు ఓవరాల్గా సాటిస్ఫైడా, సర్ప్రైజింగ్ ఏమన్నా ఉందా, లేదంటే ఇంకా కొంచెం వెలితిగా ఏమన్నా ఫీల్ అవుతున్నారా? వెల్త్గా అంటే ఉంటాయండి. అంటే లైక్ ఇక్కడ మనం సాఫ్ట్వేర్ మీరు నాకు తెలిసి మీరు లుక్ చూస్తే మీరు ఆర్టిస్ట్గా అవుదామని వచ్చి ఉంటారు, అవునా? ఆర్టిస్ట్ అవుదామని ప్లాట్ఫామ్ కోసం యాంకర్గా వచ్చారు. అల్టిమేట్గా మీ టార్గెట్ ఏంటి? యాక్టర్ అవ్వాలని. ఇక్కడ చాలామందికి వచ్చేవాళ్ళు ఏంటంటే మీకు ఎప్పుడైతే అవకాశం మీరు బిజీ అవ్వలేదో అప్పటి వరకు మీరు స్ట్రగుల్ పీరియడ్ అంతా మీరు ఎంజాయ్మెంట్ పీరియడ్. అంటే మీకు లెసన్స్ అన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి. నాకు ఇప్పటివరకు అన్ని లెసన్సే, ఇప్పుడు కూడా లెసనే, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. అంటే ఇంతవరకు 10th క్లాస్ వరకు చదివితే ఇది ఇంటర్మీడియట్కి వెళ్ళా. అంటే నన్ను గ్రూప్లో లేదంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పిలవరు ఇంకా. అంటే నేనే వెళ్ళను, బట్ చూసాక పర్లేదు ఇదేదో బాగానే చేస్తాడని ఒక రోల్ ఏదైనా ఇస్తారు, ఒక మంచి రోల్ ఏదైనా చేస్తారు. అది ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. అంటే టిల్ ఎండ్ వరకు మనం ఒక స్టేజ్కి వెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా ఒక 20-30 మార్కులు వేసుకుని బతకాలి. భజన కాదు, ఇంప్రెస్, మన పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయడానికనో మన మాట తీరుతో చేయడానికనో ఇలా ఏదైనా ట్రై చేయాలి. అది చేసి మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెవర్ ఎండింగ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందంటే బయట ఫ్యామిలీ నమ్ముతారు. ఇప్పుడు నాకు 3-4 డేస్ నుంచి మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ అరే రాకేష్ గారు తెలియలేదంటే వాళ్ళకి అది చాలా పెద్దది. వాళ్ళకి నేనే ప్రభాస్, అంతే కదా, ప్రభాస్ చూసినా ప్రభాస్ ముందు చేసిన అన్నట్టు అంటారు వాళ్ళు. సో వాళ్ళ వరకు నేనే కాబట్టి అవన్నీ కూడా నన్ను వీళ్ళు నమ్మారు అంటే అట్లీస్ట్ నా ఫ్యామిలీని నమ్మించగలిగాను ఆడియన్స్ కన్నా ముందు. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇండస్ట్రీని నమ్మాలి, ఇండస్ట్రీని నమ్మించాలి, వాళ్ళ త్రూ మళ్ళీ ఎదగాలి. యాజ్ యూజువల్ సైక్లింగ్ ప్రాసెస్. ఇంకా సో సూపర్ అండి, చాలా సూపర్. అసలు చాలా క్లిప్స్ ఉన్నాయి ఇందులో, మేము కట్ చేసుకోవాల్సి. వెనక ఒకటి చూపించారు, ముందు ఒకటి చూపించారు. బాబోయ్ సూపర్. వెనక ఒకటి ముందు ఒకటి చూపించారు అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. సీరియస్లీ నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను.
నేను సెకండ్ అయితే ఛాలెంజింగ్ గానే తీసుకున్నాను. నిజంగా ఎమోషనల్ చాలా పండించారు. నేను ఎక్స్పెక్ట్ నేను యాక్చువల్ అదే అనుకున్నా, అంటే ఏదైనా నేను నేర్చుకున్నాను భయ్య, చాలా ముఖ్యం నిజంగా. నేను అలా చేయడం వల్ల ఏంటంటే, కానీ ఏంటంటే మీరు ఇచ్చారు కానీ ఆ టైము, ఆ టైం నాకు ఎవరైనా ఇవ్వగలగాలి. వాళ్ళు హర్రీలో ఉంటారు కాబట్టి గమ్ముని ఆ టైం ఇవ్వలేకపోతే, అంటే ఏదైనా ఎవరైనా అవకాశం ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఇప్పుడు నాకు టైం ఇచ్చారు, అదే అవకాశం నాకు చేయగలిగాను. ఇదో 100 మందికి వెళ్తుంది, వాళ్ళు ఓకే అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది అంటే మనం ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు నచ్చలేకపోవచ్చు, వాళ్ళున్న ఎమోషన్స్ వల్ల అది నచ్చకపోవచ్చు. నా ట్రైన్ అది, మనం కీప్ ఆన్ డూయింగ్. ఎప్పుడైతే మనం ఒక వీడియో పెడితే కామెంట్ చూడడం మానేసామో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం భయ. కామెంట్ చూడకపోతే ఎవరైనా కాల్ చేసాం, ఎందుకు 99% ఫోన్ చేసి ఏంటర్ అలా చేసావు అని చెప్పి ఎవడో అండవు. సో అప్పుడు వరకు సేఫే, ఎవరైనా కూడా బాగానే ఉందంటారు. ఆ పాజిటివిటీ అయితే మనం చేసుకుంటూ వెళ్తాం కదా, ఇంకా అలా చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఒక టిప్ నాకు కూడా ఇచ్చారండి. అయ్యో నేను టిప్ ఇచ్చాను రేంజ్ కాదు కానీ పాజిటివ్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు యాంకర్ చేసే దాంట్లో కూడా మీకు వస్తాయి కదా, మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు. ఏం చేస్తాం, దేవుడు మనకి ఇది ఇచ్చాడు, ఇప్పుడు నాకు దేవుడు ఈ రూపం ఇచ్చాడు. ఇప్పుడు నేను దీనికోసం బీభత్సంగా అందరినీ మోన్ చేయాలని ప్రభాస్ గారి లాగా 6 ప్యాక్ చేస్తాను అనుకో, నాకు నేనే నచ్చను, నాకు నేనే ఒక ఆర్టిఫిషియల్లా ఉంటా, నేను ఇది అనే టైప్లోనే ఉండాలి కదా, ఆ బేస్లో చెప్తాను అనమాట అంతే. సో ఫైనల్గా ఎవరన్నా ఏదైనా ఒక హీరో ఉన్నారా మైండ్లో, ఈయనతో కలిసి ఒక సినిమా చిరంజీవి గారు? మీకు ఇంకో ఆప్షన్ ఉందా? అంటే మీరు ఇంకో ఆప్షన్ అడగలం. అంటే ఎంతమంది ఉన్నా కళ్యాణ్ గారితో చేయాలనుకున్నా, ఎక్కడో ఇంటర్నల్గా కళ్యాణ్ గారితో చేయాలని ఉద్దేశం ఉన్నా, మనం బయటికి వెళ్తాం, పాపులర్ అయిపోతాం, కళ్యాణ్ గారితో సినిమా చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం. ఈ లోపల ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది. ప్రభాస్ గారితో చేసినప్పుడు అయినా, ప్రభాస్ అన్న చెప్పినప్పుడు, చిరంజీవి గారితో సెల్ఫిష్నెస్ ఉండదు. నా పర్సనల్ ఫీలింగ్, ఆయనతో చేసామంటే ఏదో మనకి ఒక ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది లైఫ్లో పుట్టినందుకు, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నందుకు ఫుల్ఫిల్మెంట్ చిరంజీవి గారితో ఒక షాట్లో ఉన్నాం చాలు, అది ఉంటుంది. సో ఏ సెల్ఫిష్నెస్ లేకుండా చేయాలంటే చిరంజీవి గారు. అది రాదండి, ఇంకొక థాట్ రాదండి అసలు మైండ్లోకి. మేము కూడా విష్ చేస్తున్నాం మీకు ఆ చిరంజీవి గారి సినిమాలో ఒక రోల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.